నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 360. నేను సుష్మా. ఇక డీటెయిల్స్ చూద్దాం. ఉస్మానియా యూనివర్సిటీలో ప్రభుత్వం విధించిన ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలని మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ ఓ లేఖ విడుదల చేశారు. ప్రజా వ్యతిరేక నిరంకుశ బూర్జువా బడాబాబులను అనుకూలంగా ఉండే ఆంక్షలపై విద్యార్థులు ఐక్య ఉద్యమాలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. దీనిపై మరింత సమాచారాన్ని ఉమ్మడి వరంగల్ జిల్లా కరెస్పాండెంట్ పొనగంటి స్వామి అందిస్తారు. హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా విద్యార్థి చదువులకు నిలయంగా ఉండే ఉస్మానియా యూనివర్సిటీలో ఆంక్షలు విధించారు. ఆంక్షలు ఎత్తివేయాలి, బూర్జువా పెట్టుబడి కార్పొరేట్కు సంబంధించిన విధానాలే అవలంబిస్తున్నారని చెప్పి కూడా తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి మావోయిస్ట్ నేత జగన్ లేఖ విడుదల చేశారు. మొత్తానికి చూసుకుంటే ఈ నెల 13వ తారీఖున ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే విద్యార్థులకు ఎన్నో సౌకర్యాలు కల్పిస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి సర్కార్ ఇవాళ 13వ తారీఖు నాడు యూనివర్సిటీకి వెళ్ళి ముఖ్యంగా రిజిస్టర్లను తీసుకొని అక్కడి నుంచి విద్యార్థి సంఘాలే కావచ్చు, విద్యార్థి నేతలే కావచ్చు, ఎవరైనా విద్యార్థులు ధర్నాలు కానీ నిరసనలు కానీ అలాంటివి చేయకూడదని చెప్పి కూడా ఆంక్షలు విధించారు. ఆ ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలని చెప్పి కూడా మావోయిస్టు తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ లేఖ విడుదల చేశారు. ఇవాళ ప్రస్తుతానికైతే ఈ నెల 13వ తారీఖు నాడు మొత్తం రిజిస్టర్లన్నీ పేర్లన్నీ కూడా పొందుపరిచారని చెప్తున్న పరిస్థితి అయితే లేఖలో పేర్కొనడం జరిగింది. అట్లాగే గచ్చిబౌలిలో ఉన్న సెంట్రల్ యూనివర్సిటీలో భూములు అంటే 400 ఎకరాల భూములను కూడా ఇవాళ మొత్తానికి పెట్టుబడిదారులకు కార్పొరేట్ వాళ్లకు అమ్మకాన్ని చేయడానికి మొత్తానికైతే సన్నిగ్ధాలు చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పి కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. అదేవిధంగా 32వ రాజ్యాంగ సవరణ ప్రకారం కూడా భూములను అమ్మకూడదని చెప్పి కూడా ఆ యూనివర్సిటీలో చదివే విద్యార్థుల కొరకు వేలాది ఎకరాలు, వందలాది ఎకరాలను కూడా ఉంచారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అవే భూములు ఉన్నాయి. ఆ భూములను ప్రభుత్వం మొత్తం కార్పొరేట్ సంస్థలకు అంటగట్టడానికి అమ్మకానికి మొత్తానికి కసరత్తు చేసిన నేపథ్యం అయితే ఉందని చెప్తున్నారు. మొత్తానికైతే లేఖలో మాత్రం జగన్ తీవ్రంగా ఖండించారు. మేధావి విద్యార్థి నాయకులారా, మేధావులారా, ఈ బూర్జువా అంటే విద్యార్థులపైన ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలని చెప్పి కూడా జగన్ అధికార ప్రతినిధి జగన్ అయితే లేఖ విడుదల చేశారని చెప్పుకోవచ్చు. ఇవాళ మొత్తానికి ఆ లేఖలో మాత్రము ప్రస్తుతానికి 400 ఎకరాలు విద్యార్థుల కోసం సెంట్రల్ యూనివర్సిటీ కొరకు కేటాయించిన భూములను మాత్రం పరిరక్షించాలని చెప్పి కూడా జగన్ అయితే లేఖలో పేర్కొనడం జరిగింది. ఇప్పటికీ మేధావులు ఆలోచించి మొత్తానికైతే అవి నిర్బంధంగా ఉన్న విద్యార్థి సంఘాలపైన ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలని చెప్పి కూడా లేఖలో క్షుణ్ణంగా పేర్కొనడం జరిగింది. ఎందుకంటే ఇవాళ విద్యార్థి మేధావులు మొత్తానికైతే రోజుకు విద్యార్థి అంటే చైతన్యం లెఫ్ట్ ఆర్గనైజేషన్ చేయడానికి కూడా చైతన్యపరచడానికి కూడా విద్యార్థి మేధావులు తయారవుతారు యూనివర్సిటీలోనే అని చెప్పి కూడా ఇప్పటికే ఆంక్షలు విధించి మొత్తం నిరసన కార్యక్రమాలు కావచ్చు, విద్యార్థి సంఘాల ధర్నా కార్యక్రమాలకు కూడా అలాంటి ఆలోచన రాకుండా కూడా ఇవాళ ప్రభుత్వం చేస్తుందని చెప్పి కూడా జగన్ పేర్కొనడం జరిగింది. అట్లాగే కూడా ఇవాళ గతంలో నైజాం ప్రభుత్వం నుంచి కూడా నైజాం రాజులను కూడా వ్యతిరేకించి అలా విద్యార్థులకు ఒక స్వేచ్ఛ భావాన్ని కూడా పొందుపరిచారు. అప్పటి పోరాట ఫలితమే ఇవాళ విద్యార్థులు స్వేచ్ఛగా తిరిగే హక్కు, స్వేచ్ఛగా చదువుకునే హక్కు, స్వేచ్ఛగా ఉండే హక్కు కూడా ఇవాళ విరోచిత పోరాటాలను విద్యార్థి సంఘాలు చేసినాయి కాబట్టి విద్యార్థి నాయకులు, విద్యార్థి మేధావులు ఇవాళ చైతన్యపరిచారు కాబట్టి ఆ పోరాట ఫలితమే ఇవాళ అనుభవిస్తున్నారని చెప్పి కూడా జగన్ లేఖ అయితే విడుదల చేశారని చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా విద్యార్థుల పైన ఆంక్షలు అయితే ఏవైతే విధించారో ఆ ఆంక్షలను మొత్తం ఎత్తివేయాలి. ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాల భూములను అమ్మకాలను కూడా ఎండగట్టాలని చెప్పి కూడా మొత్తానికి దానికి వ్యతిరేకించాలని చెప్పి కూడా ఇవాళ జగన్ లేఖ విడుదల చేసిన పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ బాలుతో స్వామి, న్యూస్ 360 వరంగల్.